దయచేసి గమనించండి. ఆ ఒక్క రాత్రి దావీదు చేసినటువంటి పాపం వల్ల తను బ్రతికినంత కాలం తను భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. 4 కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన ఇంటిలో భయంకరమైనటువంటి పోరాటాలు, యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన కొడుకుల మధ్య సమాధానం లేకుండా పోయింది. తన కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది. తన బిడ్డలు తన మాట వినకుండా తయారయ్యారు. తను బహుగా నమ్మినటువంటి, నమ్మకమైనటువంటి తన చుట్టూన్నటువంటి సైన్యాధిపతి కావచ్చు, లేకపోతే సలహా ఇచ్చేటటువంటి మంత్రి కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకమైపోయారు. అబ్షాలోమును తను బహుగా ప్రేమించాడు. తను బహుగా ప్రేమించిన అబ్షాలోమే ఆఖరికి తనను చంపాలని ప్రయత్నం చేశాడు. తన ఇంట్లో తన కూతుర్ని తన కొడుకే పాడు చేశాడు. ఇవన్నీ కూడా దావీదు చేసినటువంటి పాపం వల్ల వచ్చినటువంటి పరవశానము అనేది అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. తను పాపం చేశాడు, తెలిసి పాపం చేశాడు, చేసిన పాపాన్ని కప్పెట్టుకునే ప్రయత్నం చేశాడు. పరవశానంగా జీవితాంతం వరకు ఆ పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ని తాను ఎదుర్కోవాల్సి వచ్చింది.